నమస్కారం. నాతో పాటు పిసిసి జనరల్ సెక్రటరీ సోదరుడు రాంగోపాల్ గారు, అదేవిధంగా ఎన్ఎస్సిఐ స్టేట్ జనరల్ సెక్రటరీ సోదరుడు వేణురాజు గారు, అదేవిధంగా జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా భాస్కర్ గారు స్టేట్ ఓబీసీ కన్వీనర్, అదేవిధంగా మిగతా మా సోదరులు వీళ్ళతో పాటు సాయి, ఇక్కడ వచ్చిన పత్రికా సోదరులకు నమస్కారం, స్వాగతం. నిన్నటి రోజు మాజీ మంత్రి, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇంకొంతమంది గతంలో ప్రభుత్వ సలహాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారి పైన చేసినట్టు ఆరోపణల పైన మీతోటి వాస్తవాలు షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు సుమారు 4 దశాబ్దాలు ఈ కాంగ్రెస్ పార్టీతో విడదీయరాని అనుబంధాన్ని, కాంగ్రెస్ పార్టీతో కష్టాల్లో నష్టాల్లో ఈ పార్టీ ఉన్నతి కొరకు కష్ట నష్టాలను వేరు చేస్తూ ఈ పార్టీతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంతవరకు జీవన్ రెడ్డి గారి పైన మాకు ప్రగాఢమైన సానుభూతి ఉంది. ఆయన వెళ్ళిపోతున్నందుకు బాధగా కూడా ఉంది. కానీ ఆయన స్వార్థ ప్రయోజనం కోసం పార్టీని వీడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి రాహుల్ గాంధీ గారి కృషితో పాటు ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, ఇవన్నీ కూడా ఉమ్మడిగా కష్టపడి ఈ రాష్ట్రంలో రాజకీయంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం జరిగింది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియదు కాదు ఇది. ఆ విషయం ఆయన జీవన్ రెడ్డి గారికి కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంది. కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎవరిపైన ఒకరిపైన అభాండాలు వేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఆయన చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే ఒక రాక్షసుడి నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని విడిపించాలని ఒకే ఒక లక్ష్యంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అవమానాలు దిగమింగి ఎన్ని కష్టాలను ఎదురొచ్చినా వాటన్నిటిని ఫేస్ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలనకు తెరదించి ఇందిరమ్మ ప్రజాపాలనకు నాంది పలికినటువంటి వ్యక్తులలో రేవంత్ రెడ్డి గారు ముందుంటారు. అటువంటి వ్యక్తి పైన లేనిపోని ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అడుగులకు మడుగులొత్తిన వాళ్ళకే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పినటువంటి మాట ఏదో జీవన్ రెడ్డి గారు అన్నారు. నేను అడుగుతున్నా, నీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కానీ ఎంపీ టికెట్ రావడానికి కానీ మీరు అదే పని చేసేదాన్ని ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని. ఎందుకంటే పెద్దలు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు తప్పు మాట్లాడారు కాబట్టి మీ మీద స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ పెట్టుకొని ఎమ్మెల్యేకి పోటీ చేసిన వాళ్ళకు వేరే టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనతోటి సీనియర్ నాయకుడు అయిన నీకు ఇక్కడ టికెట్ ఇవ్వడం ద్వారా మీకు న్యాయం చేసినట్టయితే అంటే ఒకే ఒక ఉద్దేశంతో నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా ఏఐసిసి మీకు అప్పచెప్పడం జరిగింది. 40 సంవత్సరాల మీ సుదీర్ఘ అనుభవంలో కాంగ్రెస్ పార్టీలో జరిగే నిర్ణయాలు రాష్ట్రంలో జరుగుతాయా, మన ఏఐసిసిలో జరుగుతాయా అనే విషయాన్ని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఇక మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏదైతే ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు
అందరం వ్యక్తిస్తున్నారంటనే ఏదైతే మాట ఉందో నిజమే. ఈ పార్టీ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు మహేష్ అన్న కానీ ఏఐసిసి ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఇబ్బంది అయితే అవుతుండొచ్చు. ఉదాహరణకు ఈ జిల్లాలో 10 సంవత్సరాలు కష్టపడ్డా మేము అటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నాం బాలకొండ నియోజకవర్గంలో. కానీ పార్టీ ఒక మనిషి మాట చెప్పింది కాబట్టి వచ్చిన వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఆ పార్టీ బలోపేతానికి కానీ ఆ పార్టీ ఇబ్బందులు గురి కాకుండా మేము చేస్తున్న ప్రయత్నాలు మీకు తెలియదు కాదు. మీరే ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు ఒక మాట అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు ఏమనంటే, బాలకొండ నియోజకవర్గానికి నా ఎన్నికలలో ఈరవత్ అనిల్ గారిని మానాల మోహన్ రెడ్డి గారిని రాకుండా చూడాలి అని చెప్పిండు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సునీలు ఇబ్బంది పడుతున్నాడు, రాకుండా చూడాలని చెప్పిండు. అంటే బహుశా ఆ రోజు నీకు బతకచ్చిన వాళ్ళకు ఇంట్లో పుట్టిన వాళ్ళకు మధ్య ఆ రోజు గుర్తుకు రాలేదేమో నేను భావిస్తున్నాను. నిజానికి మీరు అదే రోజు గుర్తించినట్టుంటే అదే రోజుకిన మౌలానా కాన్స్టిట్యూన్సీకి రావద్దని చెప్పినాడే ఈ నిజమైన హక్కులు ఈరవత్ అనిల్కి మానాల మోహన్ రెడ్డికే ఉన్నాయని మీరు ఆ రోజు గుర్తించినట్టుంటే నేను నిజంగా గర్వపడేవాడిని. జీవనన్న ఎవరి కోసమైనా అదే విధంగా పోరాటం చేస్తుండు అని. కానీ ఆ సమస్య నీకు వచ్చినప్పుడు మాత్రమే బతకచ్చిన వాళ్ళు ఇంట్లో పుట్టిన వాళ్ళు అనే కొత్త మాటలు మాట్లాడుతున్న వస్తుడు. అది మీ వయసుకు మీ విజ్ఞతకు బాగుండదని సలహా ఇస్తున్నా. ఎందుకంటే నీ మీద ఇప్పటికీ మీరు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తప్పుడు మాటలు మాట్లాడారని నేను స్పందిస్తున్నా. మీ మీద నాకు ఇంకో రకమైన ఆలోచన లేదు. మనకు సమస్యలు వచ్చినప్పుడే ఆ సమస్యను మీరు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నీకోసం కష్టపడ్డాం, నువ్వు ఎమ్మెల్సీ జరిగినప్పుడు నీకోసం మన సర్వం నిలబెట్టి నీకోసం కష్టపడ్డాం. మరి మాకు కష్టం వచ్చినాడు నువ్వు ఆ రోజు ఎందుకు ఈ మాట పైన మాట్లాడలేదో నీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా జీవన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి పార్టీ నిర్ణయాల మేరకే ఈ రాష్ట్రంలో చేరికలు కానీ అందరితో కలిసి ప్రయాణాలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి మీకు పర్సనల్ ఎజెండా కోసమే మీరు ఎన్నికలు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఇక రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేస్తున్నాము. నిజమే, మీరు నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడు, నేను కుప్పంతో పులివెందులతో సిద్దిపేటతో గజ్వేల్తో పోటీ పడ్డాను. మీరు అన్న వాళ్ళందరితో కూడా ఏకకాలంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇక పోరాటం విషయంలో ఆయన మీ అంతటోళ్ళతోటి మీకంటే గొప్పలతో కూడా పోరాటం చేసింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో పోరాటం కంటే ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే మేము గౌరవంగా ఫీల్ అయ్యే వాళ్ళం. కాబట్టి ఈ విషయంలో మరొకసారి దయచేసి మీరు పెద్దలు వయసులో మేము చాలా విషయాలు మీలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తులం. కానీ తప్పుడు మాటలతో ముఖ్యమంత్రి గారికి తప్ప చేసి మాట్లాడితే అది మీకు భావ్యం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూనే, రెండో విషయం, రేవంత్ రెడ్డి గారికి ఏం హక్కు ఉంది, ఏం ఈ కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి ఏం సేవ చేసిందని ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చినట్టు అనేది పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అన్న. 2017లో ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీలో బిఎం నరేందర్ రెడ్డి గారు మన పార్టీ సభ్యత్వం తీసుకుని మన పార్టీలోకి వచ్చింది. 2018లో మాజీ ఎమ్మెల్యేగా ఈ పార్టీలకు వచ్చి చాలామంది టికెట్ల కోసం వస్తారు. కానీ 2018లో కూడా ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన సేవలు ఇంకో రూపంలో వాడుకున్నది. 2023లో కూడా పార్టీ చెప్పింది గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు నిన్ను మంచి స్థానంలో ఉంచుతామనో నిన్ను అన్ని రకాల ఆదుకుంటామనో చెప్తే పార్టీ మాటను తూచా తప్పకుండా 2023లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ 9 సంవత్సరాల కాలంలో బిఎం నరేందర్ రెడ్డి గారు చేశారు. ఎమ్మెల్సీలు వచ్చినాయి, సహజంగానే బిఎం నరేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తానంటారు. అప్పుడు కూడా పార్టీ ఇప్పుడు కాదు తర్వాత చూస్తామంటే కూడా కాంగ్రెస్ పార్టీ పని కోసము ఒక సమన్వయకర్తగా పనిచేస్తూ ఈ 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసింది తప్ప ఏ ఒక్క రోజు కాంగ్రెస్ పార్టీలో బిఎం నరేందర్ రెడ్డి గారి ద్వారా చిన్న డిస్టర్బెన్స్ కానీ సమస్యలు పరిష్కరించిన వ్యక్తే బిఎం నరేందర్ రెడ్డి తప్ప ఎక్కడ సమస్యలు సృష్టించిన వ్యక్తి కాదు. ఈ పార్టీ ఉన్నతి కోసం గత 9 సంవత్సరాలుగా నిరంతరం సుమారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తులలో ఆయన ఒక్కరు.
మీరు అక్కడి వ్యక్తిని పట్టుకొని వేమనంద రెడ్డి పాత్ర ఏముందంటావా? ఎమ్మెల్యేగా ఓడిపోతే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఇంకా సంవత్సరాల కాలం ఉన్నప్పుడే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అడిగారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ ఓడిపోయిన తర్వాత కూడా నువ్వు సంతృప్తి చెందకపోతే ఏ పార్టీ అయినా నీకు ఇంతకంటే ఏం చేయగలుగుతానని నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. 9 సంవత్సరాలు కష్టపడితే, 9 సంవత్సరాలు నిరంతరం ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారి కష్టాల్లో సుఖాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే తపనలో ప్రతి క్షణం వేమనంద రెడ్డి గారి యొక్క పాత్ర ఉందనే విషయం నువ్వు మర్చిపోతే బహుశా నువ్వు ఇంకో విషయం మర్చిపోయావు. మీరు ఎంపీ టికెట్ ఆశించినప్పుడు మోనన్న ఒకసారి పోయి వేముకి చెప్పి వేము తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర ఉండి నా సీటు తొందరగా ఫైనల్ చేయించినట్టు మహేష్ కుమార్ గారితో వాళ్ళతో అందరితో మాట్లాడమని చెప్పిన బహుశా మరి నీకు వేమనంద రెడ్డి గారు ఈ పార్టీతో సంబంధం లేని వ్యక్తి అయితే ఆ రోజు నీ నోట్లకు వేమనంద రెడ్డి గారి పేరు ఎట్లా వచ్చిందో ఒకసారి మీరే ఆత్మవానం చేసుకోమని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు ఏ పార్టీలో ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీతో మీకున్న అనుబంధానికి మేము ఖచ్చితంగా సెల్యూట్. ఎందుకంటే మాతో పాటు 40 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఉన్నారు. కానీ పోతూ పోతూ నీ అవసరాల కొరకు ముఖ్యమంత్రి గారి పైన ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నతి కోసం కష్టాలలో కూడా ఉండి నువ్వు ఏ 10 సంవత్సరాలు పోరాటం చేసామంటున్నావో ఆ 10 సంవత్సరాల్లో నువ్వు ఏవైతే నిందిస్తున్నావో ఆ వ్యక్తులందరూ కూడా ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కానీ వేమనంద రెడ్డి గారు ఉన్నారా లేదనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. సరే తెలుసు నిజంగానే ఎమ్మెల్యే టికెట్ మీకే ఎంపీ టికెట్ మీకే కాకపోతే ఇంకొక యువకుడికి పార్లమెంట్లో ప్రాతినిధ్యం దొరుకుంటే ఇంకొకరు బాగుందరు కదా. మరి అన్నీ నువ్వే ఆశిస్తే మరి భవిష్యత్ తరాలకు నువ్వు ఇచ్చే నాయకత్వం ఏందో ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తున్నావు. ఖచ్చితంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ దయచేసి మీ స్థాయిని మీరే తగ్గించుకోకండి. మీరు ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి సన్నిహితుల పైన తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు ఒక్కరిని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న మీ దగ్గరికి వచ్చినటువంటి 70% మంది కార్యకర్తలు మీరు చివరి క్షణంలో మీరు ఎక్కడ హర్ట్ అవుతారు అని చాలామంది కార్యకర్తలు నిన్నటి మీటింగ్కి వచ్చారు తప్ప రేవంత్ రెడ్డి గారి పైన 80% మంది మీ సొంత కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి ప్రియమైన నాయకుడు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కటాఫ్ రేట్ అనుకుంటే జీవన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ రాదు కదా. అయినా ఆయనకు అవకాశం వారసులు ఉన్నారు కదా, ఎందుకు ఫీల్ కావాలా అంటే నేను ఏమంటున్నానంటే వారసులు ఉన్నారు కదా. ఒకరు నిజంగా అదే నాకైతే తెలియదు. ఒకవేళ మీకు జీవన్ రెడ్డి గారి ద్వారా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది నాకు తెలియదు, ఏది కటాఫ్ పెట్టింది చేసి నాకైతే తెలియదు. కానీ ఒకరు నిజంగా అట్లా పెట్టిన తప్పేముంది. కొత్త నాయకత్వాన్ని పార్టీ ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నీ దగ్గర కూడా ఉంది కదా పెద్ద స్ట్రెంత్. ఇలా ఇంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నప్పుడు అందరికీ ఒక్కరిని ముందుకు తీసుకెళ్తే తప్పేముంది అంటున్నాను. ఆయన దగ్గర ఒక పెద్ద వ్యవస్థ ఉన్నది, అందులో లెక్కలేనంతమంది యువ నాయకులు ఉన్నారు, యువ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకురా. నీకు సొంత కుటుంబంలో కూడా నీ పుత్రరత్నాలు ఉన్నారు, అందుకే ఎవరైనా తీసుకురా. అంటే నిజంగా మీరు అన్నదైతే నాకైతే తెలియదు ఏది అరే నేను ఇంతమందికి ఏం చెప్పిన ఆయన 20 మంది కార్పొరేటర్ పోటీ చేస్తే 10 మంది ఆయన వర్గంలో గెలిచిన మున్సిపల్ చైర్మన్ సీటు కాంగ్రెస్ నేను ఒక విషయం జీవన్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ లేకపోయింటే ఈ కష్ట నష్టాల్లో జీవన్ రెడ్డి గారి ప్రయాణమే లేకపోయింటే నిజంగా నా వాయిస్ పార్టీ వాయిస్ కూడా ఇంత స్మూత్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఉన్నది ఆయన వెళ్ళిపోవడం బాధాకరమని చెప్తున్నాం. కానీ పోతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు కాబట్టి నేను స్పందించాల్సిన చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారి గురించి నేనేం నీకు ఇంత పాత్ర లేదు, నువ్వేం చేయలేవు అంటే రెండు ఉంటాయి. ఈ పార్టీకి మనం చేసింది ఎంతనో మనకు పార్టీ చేసింది కూడా అంతే కదా. పార్టీ నువ్వు ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది, తర్వాత ఎమ్మెల్సీ ఉండగానే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇంకా నీకు ఏం తక్కువ చేసింది పార్టీ? వయసు భయపడ్డ వాళ్ళకి టికెట్లు వద్దని రాహుల్ గాంధీ గారు వద్దన్నా కానీ ఆయన సర్వీసుల దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి అధికారం ఇచ్చారు. ప్రజలు తిరస్కరించబడ్డారు. ప్రజల ద్వారా జగిత్యాలలో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ బోధన్లో లీడ్ వచ్చినా కానీ జగిత్యాలలో వెంకంజలో ఉన్నారు. ఇచ్చిన 80 పోస్టులు మాకేమో 8,000 మంది కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం చేయలేము. చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు మేము ఇచ్చిన 80 పోస్టులు 8,000 మందికి ఇవ్వాలి.
8,000 మంది కార్యకర్తలు ఉండొచ్చు, యాక్టివ్ కార్యకర్తలు. అలా 80 మందికి ఇచ్చినప్పుడు 0.01% ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంతమంది రాలేమనే ఫీలింగ్ ఉంటుంది తప్ప అందులో పోతారమని ఇంకోలేని అటువంటి ఉంటాయని నేను అనుకోలేదు. అసలు జీవన్ రెడ్డి గారికి ఎదురైనటువంటి సమస్య ఏదైతే ఉందో ప్రత్యక్షంగా గుర్తుంచుకొచ్చిందంటే ఆ సమస్యను శేఖర్ మేము ఎదుర్కొంటలే. జీవన్ రెడ్డి ఎదుర్కొన్న సమస్య మేము ఎదుర్కొంటున్నామా లేదా? ఆయన పార్లమెంట్లోనే సేమ్ సమస్యలు మేము ఎదుర్కొంటున్నామా లేదా? ఓ ఈరవంతరాలు కావచ్చు, మానల మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా మాటువంటి 10 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలు ఎదుర్కొంటారు. కానీ పార్టీ ఒక నిర్ణయం ఇచ్చినప్పుడు దానికి అనుకూలంగా పనిచేస్తున్నాం అంతే కదా. అంతర్గతంగా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా మన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిని కూడా ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఇబ్బంది పడితే ఉన్నారు కాబట్టి నా విజయం కోసం కొంచెం సంయమానం పాటించాలని చెప్పి కోరిండ్రు. ఈ రోజు కూడా పార్టీ ఆయనకు అదే చెప్పింది కదా. ఆయన నాకు చెప్పిందే పార్టీ ఆయన చెప్పింది కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఏదైతే నాకు చెప్పిండ్రో, ఇప్పుడు మనము నువ్వు వస్తే ఇక అంటే అదర్ పర్సన్ తోటి ప్రాబ్లం అవుతుంది కదా, మనకు గెలవాలి కదా, నువ్వు కాన్స్టిట్యూన్సీకి రావద్దంటే నేను ఆగినా కదా. ఇప్పుడు నా స్థాయిలో నాకు కాన్స్టిట్యూన్సీ అయితే నీ స్థాయిలో నీకు అంతే కదా సేమ్. మరి నాకు వచ్చినప్పుడేమో వ్యభిచారం, నీకు అంతే సంసారం అయితే ఎట్లా? ఓపెన్ సీక్రెట్. కార్యకర్తలకు చేసిన దానికంటే తన కుటుంబ సభ్యులకే ఎక్కువ చేసుకున్నారు. ఒక తమ్ముడిని మండల ప్రెసిడెంట్ చేసుకున్నారు, ఒక తమ్ముడిని మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు. ప్రతి సందర్భంలో కూడా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. తన బంధువర్గాలకు పెంపొందించుకోవడం తప్ప ఇంకోటి లేదు. రామగోపాల్ చెప్పిన ఇల్లు మాకు తెలిసిన ఆయన గురించి ఇప్పటికి తప్పు మాట్లాడతలేము, మాకు సానుభూతి ఉంది. కానీ ఏం చేస్తావు, కానీ పోయేటప్పుడు 6 నిమిషాలు కష్టపడి నిద్రాహారాలు మాది 2 సంవత్సరాలు కష్టపడినట్టు వ్యక్తుల సెక్రటరీ గారు వెళ్ళి రిక్వెస్ట్ చేసిండ్రు, వద్దు ఉండండి అని చెప్పేసి. పిసిసి ప్రెసిడెంట్ గారు వెళ్ళి ప్రాధాయపడిండ్రు. మంత్రి శ్రీధర్ బాబు గారు బద్దెలాడిండ్రు.